ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకోత్సవాలు ప్రారంభం. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం. నందలూరులో ఘనంగా శ్రీ సోమనాథ స్వామి బ్రహ్మోత్సవాలు. పల్లకి సేవలో దేవేరుల సమేతంగా స్వామివారి కటాక్షం. తాళ్లపాక టీటీడీ అనుబంధ ఆలయాలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామి సన్నిధిలో ధ్వజారోహణం. భక్తుల సౌకర్యార్థం అలిపిరి టోల్గేట్ విస్తరణకు చర్యలు. నిర్మాణంలో ఉన్న భవన పనులను వేగవంతంగా పూర్తి చేయాలి. టీటీడీ అభివృద్ధి కార్యక్రమాలపై ఈవో శ్యామలరావు సమీక్షా సమావేశం. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ఆదివారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ విశేష క్రతువులో భాగంగా తొలి రోజైన ఆదివారం శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం జరిగింది. తొలుత ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవాలను కొలువుదీర్చారు. టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో కంకణ భట్టర్, ఏటీవీ శ్రీనివాస దీక్షితులు, ఇతర అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధన, సంకల్పం తదితర క్రతువులతో మహాశాంతి హోమం పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై వేద పండితుల వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. ఆపై ఉత్సవర్లకు పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరణ చేసి నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపం, దీపం, మహామంగళహారతులు అందజేశారు. అన్నమయ్య జిల్లాలోని నందలూరు శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సోమనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కన్నుల పండుగ కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సోమనాథ స్వామి వారికి పల్లకి ఉత్సవం నయన మనోహరంగా జరిగింది. బంగారు ఆభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి స్వామి అమ్మవార్లను పల్లకిపై ఆసీనులను చేసిన అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది.
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని తాళపాక గ్రామం ఆధ్యాత్మిక కాంతులో పరిమళిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయాలలో జూలై 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామి వారి సన్నిధిలో అర్చకులు ధ్వజారోహణ క్రతువులను వైభవంగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళపాక గ్రామంలో టీటీడీకి అనుబంధంగా నెలవైన శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు సంప్రదాయ శోభితంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామివారి వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. అనంతరం గణపతి పూజ పుణ్యాహవచనంతో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే తాళ్లపాకలోని టీటీడీ అనుబంధ శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం ఆగమోక్తంగా జరిగింది. జూలై 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు శ్రీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను తిరుచిపై కొలువుదీర్చి విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం జరిపారు. అనంతరం ధ్వజస్తంభానికి పూజాధికాలను పూర్తి చేసి గరుడ ధ్వజపట ఆరాధన జరిపారు. ఆపై సుముహూర్త సమయంలో వేద మంత్రోచ్చారణల నడుమ ధ్వజారోహణం నిర్వహించి ముల్లోకవాసులను స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న పలు నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, అలిపిరి టోల్గేట్ విస్తరణకు చర్యలు తీసుకోవాలని, టీటీడీ అనుబంధ ఆలయాలలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో శనివారం ఆయన అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి సమీక్ష నిర్వహించారు. తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న భవనాలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి శనివారం అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టీటీడీలో జరుగుతున్న పనులపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుని నిర్దేశించిన సమయానికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి నివేదిక సమర్పించాలని కోరారు. టీటీడీలో దళారీ వ్యవస్థ, నకిలీ టికెట్ల పేర్లతో సేవల టికెట్ల అమ్మకాలు, అవినీతిపై మరింత నిఘా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు మరింత నాణ్యంగా, వేగంగా సేవలు అందించేందుకు అలిపిరి టోల్గేట్ ప్లాజా వద్ద చెకింగ్ పాయింట్ విస్తరణ, లేటెస్ట్ కెమెరాల ఏర్పాటు, వాహనాలు, లగేజీ స్కానింగ్ యంత్రాలు, సెక్యూరిటీ పెంచే అంశం తదితర అంశాలపై టీటీడీ సెక్యూరిటీ, ఇంజనీరింగ్, ఐటీ అధికారులు అంతర్జాతీయ విమానాశ్రయాలలో సౌకర్యాలను పరిశీలించి నివేదిక సమర్పించాలన్నారు. భక్తులకు మరింత సౌకర్యవంతంగా, పరిశుభ్రంగా, ఆధునిక సౌకర్యాలతో కళ్యాణ కట్ట కొరకు ఎంపిక చేసిన ప్రాంతాలలో ప్రయోగాత్మకంగా నిర్మాణం చేపట్టి దశల వారీగా విస్తరణ చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు నిల్వ ఉండే వంట సామగ్రి కోసం మార్కెటింగ్ గోడౌన్లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలన్నారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లలో ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం,
కపిలతీర్థం, నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయం, అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, తిరుమలలోని పాప వినాశనం, శిలాతోరణం ప్రాంతాలలో వేగంగా అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆదేశించారు. నవీ ముంబై, బాంద్రా, యాగం, అనంతపురం, ఉల్లందూర్పేట తదితర ప్రాంతాలలో ఆలయాల నిర్మాణాలపై తాజా పరిస్థితి నివేదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఎఫ్ఏసిఏఓ ఓ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెల తొలి మంగళవారం స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా ఈ నెల 8వ తేదీ మంగళవారం తిరుమల, తిరుపతి, చంద్రగిరి ప్రాంతాలకు చెందిన భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఇందుకోసం ఆదివారం ఉదయం తిరుపతిలోని స్థానిక మహతి కళాక్షేత్రంలో స్థానిక భక్తులకు టీటీడీ టోకెన్లను జారీ చేసింది. ఈ టోకెన్లను పొందిన భక్తులు తమ తమ ఆధార్ కార్డులను చూపించి శ్రీవారిని దర్శించుకోవచ్చు. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సింగిరికోనలో వేంచేసిన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు ఆగమోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి మూలమూర్తికి ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులకు అర్చకులు సంకల్పపూర్వకంగా షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి, అమ్మవార్లకు పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజన సేవను వేడుకగా నిర్వహించారు. హారతులు అందజేశారు. ఆపై స్వామివారిని పుష్పమాలలతో దివ్యంగా కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం అహోబిలంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చిన్న అహోబిలం అమృతవల్లి సమేత ప్రహ్లాద వరద స్వామివారి ఆలయంలో ఆగమ కైంకర్యాలతో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై అమృతవల్లి, ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రహ్లాద వరద స్వామి ఆళ్వార్లను వేంచేపు చేసిన అర్చకులు వైదిక సంప్రదాయానుసారం పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా నగిరిలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయంలో ఊంజల్ సేవ ఘనంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి ఊయలపై వేంచేపు చేసి వైదిక ఉపచారాదులతో సేవించారు. అనంతరం వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణగా తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశస్థాపన, కలశారాధన తదితర క్రతువులను నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చారణల నడుమ మహాసుదర్శన సహిత నారసింహ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం పవిత్ర కలశాలను మేళతాళాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మూలవర్లకు, ఉత్సవర్లకు మంగళాభిషేకాలను నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో హోమక్రతువులలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ వైష్ణవ క్షేత్రం యాదగిరిగుట్ట ఆషాఢమాస పూజలతో దివ్యంగా కాంతులేనుతోంది. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో స్వాతి నక్షత్ర పూజలలో భాగంగా స్వామివారికి సహస్ర కలశాభిషేకం వేదోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశారాధన తదితర క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అర్చకులు సహస్ర కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము, విష్ణు కథ
వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం వేల్కూరులోని సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆషాఢమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మూలవర్లకు ప్రత్యేక ఆరాధనలను నిర్వహించిన అర్చకులు అనంతరం లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా శ్రీ మహాసుదర్శన నరసింహ యాగాన్ని నిర్వహించారు. హోమాన్ని మంగళకరంగా నిర్వహించిన అనంతరం భక్తుల సమక్షంలో పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు సంకల్ప పూజలతో హోమక్రతువుల్లో పాల్గొని దైవానుగ్రహానికి పాత్రులయ్యారు. నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయంలో పెరి ఆళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీ రంగనాథ స్వామి వారిని గరుడ వాహనంపై పెరి ఆళ్వార్లను స్వామివారికి అభిముఖంగా గజ వాహనంపై వేంచేపు చేసిన అర్చకులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. ఆపై స్వామివారికి గరుడ సేవ, పెరి ఆళ్వార్లకు గజవాహన సేవలను నిర్వహించి ఘనంగా ఆస్థానం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ వీధులు జగన్నాథుడి రథయాత్రతో ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లాయి. పూరీ క్షేత్రంలో జగన్నాథ స్వామి వారి రథయాత్రను పురస్కరించుకుని ఏటా ఆషాఢ మాసంలో ఈ ప్రాంతంలో కూడా రథయాత్ర నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా చక్కని రథంపై జగన్నాథ, బలభద్ర, సుభద్ర మూర్తులను శోభాయమాన అలంకరణలో కొలువుతీర్చి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల జయ జయ శ్రీ జగన్నాథ నామస్మరణల నడుమ కరీంనగర్ పట్టణ వీధులలో రథయాత్ర వైభవంగా సాగింది. మంత్రాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢమాస పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుడి దివ్యమూర్తికి అర్చకులు పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకోత్సవం నిర్వహించారు. ఆపై స్వామివారిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి సహస్రనామార్చనలతో సేవించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శనీశ్వరుడికి విశేష ఆరాధనలు జరిగాయి. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి వారి దివ్య ప్రాంగణంలోని శనీశ్వర మండపంలో శని భగవానుడికి ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, తైలంతో అభిషేకాలను శాస్త్ర సంప్రదాయానుసారం నిర్వహించారు. అనంతరం స్వామివారిని నీలవర్ణ పుష్పాలతో అలంకరించి నల్ల నువ్వులను నివేదించి నీరాజనాలు అందజేశారు. భక్తులు శ్రీ శనీశ్వర స్వామి వారి ఆరాధనల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. విశాఖపట్నంలోని శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయంలో జగన్నాథ దశావతార మహోత్సవాలు మహత్తరంగా కొనసాగుతున్నాయి. ఏటా ఆషాఢ మాసంలో పూరీ క్షేత్రంలో జరిగే జగన్నాథ రథయాత్ర సంబరాలను విశాఖపట్నంలో కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో జగన్నాథ స్వామివారు శ్రీ మహావిష్ణువు దశావతార రూపాలలో ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తారు. ఇందులో భాగంగా శ్రీకృష్ణ భగవానుడిగా దర్శనమిచ్చిన శ్రీ జగన్నాథ స్వామివారిని సుభద్ర, బలభద్ర సహితంగా భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
నెల్లూరులోని శ్రీ మహాకాళి సమేత శ్రీ మృత్యుంజయేశ్వర స్వామివారి ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ వారాహి దేవికి విశేష ఆరాధనలు జరిగాయి. అనంతరం శాస్త్రోక్తంగా యాగ మండపంలో శ్రీ వారాహి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో వారాహి హోమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయాలలో ఆషాఢమాస పూజలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా నగరంలోని శ్రీ దాసాంజనేయ, శ్రీ అభయాంజనేయ, శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయాలలో రామ భక్త హనుమాన్ కు సింధూర అర్చనలు, తమలపాకు అర్చనలను శాస్త్ర సంప్రదాయానుసారం నిర్వహించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపన. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామి వారి ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ వారాహి దేవిని ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చిన అర్చకులు శాస్త్రోక్తంగా పుష్పాభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. భక్తులు విశేష సంఖ్యలో వారాహి నవరాత్రి పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. నంద్యాలలోని శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి సంకల్ప పూజలతో షోడశోపచార క్రతువులను ఆగముక్తంగా పూర్తి చేశారు. ఆపై స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో కన్నుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని అలంకరించి అష్టోత్తర శతనామార్చనలతో సేవించారు. అలాగే అమ్మవారిని విశేష అలంకరణలో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అనకాపల్లిలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో వారాహి నవరాత్రి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చల్లని తల్లి శ్రీ కనకదుర్గమ్మను అనుగ్రహ దేవత శ్రీ వారాహిదేవి అలంకరణలో కొలువుదీర్చి విశేషంగా ఆరాధనలను జరిపారు. అనంతరం అమ్మవారికి భక్తుల సమక్షంలో పంచమహాహారతులు సంప్రదాయ శోభితంగా అందజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజు ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 27వ తేదీ నుండి జూలై 9వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని పంచపాండవులు, ద్రౌపదీదేవి, శ్రీకృష్ణ భగవాన్మూర్తులకు అర్చకులు పుష్పాలంకారాలతో పూజలు చేశారు. అనంతరం అజ్ఞాతవాసంలో భాగంగా మారువేషంలో ఉన్న పాండవులలో అర్జునుడు బృహన్నలగా మారే ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాట్యకారిణి బృహన్నలగా అర్జునుడి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి పట్టణ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ సౌభాగ్య లక్ష్మీదేవి ఆలయంలో వారాహి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. అమ్మవారి సన్నిధిలో 9 రోజుల పాటు వారాహి నవరాత్రి ఉత్సవాలను మంగళకరంగా నిర్వహించారు. చివరి రోజు ఆలయ ప్రాంగణంలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ వారాహి మూలమంత్ర హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుమల
శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 87,536 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,120 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,33,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.